కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. సమగ్ర సర్వేపై అపోహలు సృష్టించి చిచ్చు పెట్టడానికి చూస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర సర్వే చేపట్టారన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి గత ప్రభుత్వం చేయలేని పనులు రేవంత్ ప్రభుత్వం చేస్తోందన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం దగ్గర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు శ్రీ గణేష్. చెక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ముందు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తొందరగానే అందరికి వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళందరూ చెప్తారు. గతంలో చాలా లేట్ అయ్యేది, ఇప్పుడు తొందరగానే వస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యంకి పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బుల భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏదైతే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉందో అన్ని బెనిఫిట్స్ వస్తుంది. ఈ యొక్క సర్వే ద్వారా ఎంతమందికి ఇల్లు లేదని కూడా తెలుస్తుంది, ఎంతమందికి ఉద్యోగం లేదు కూడా తెలుస్తుంది, ఎంతమందికి ఏ సమస్య ఉందని కూడా తెలుస్తుంది, ఎలాంటి వ్యక్తులు ఉన్నాయి, ఏమేమి అవసరాలు కూడా తెలుస్తాయి, ఏమేమి సమస్యలు కూడా తెలుస్తుంది. మీరందరూ సహకరిస్తేనే మనకు భవిష్యత్తు మేలవుతుంది. కాబట్టి అందరినీ సహకరించాలి. వేరే రాజకీయ పార్టీలు ఇది చేస్తే ప్రజలకు మంచిది అవుతుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తున్న ఉద్దేశంతో మీకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. వారు కేవలం పబ్బం కట్టుకోవడానికి గతంలో వాళ్ళు పనిచేసారు, కానీ ఏనాడు భావితరాలు బాగుండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని చేసింది లేదు.